ప్రభు యేసు వర్తమానము వినుమా ప్రియనేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. వినుమా ప్రియనేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేయుచున్నాను. ఈరోజు మన పట్ల దేవుని వాగ్దానం మొదటి దినవృత్తాంతముల గ్రంథము 22వ అధ్యాయము 16వ వచనం. కాబట్టి నీవు పని పూనుకొనుము, యెహోవా నీకు తోడుగా ఉండునుగాక. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడలారా, ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానం నీవు పని పూనుకొనుము అనగా నీవు పనిని ప్రారంభించు, నేను నీకు తోడై ఉంటాను, నువ్వు చేసే పనిని నేను సఫలపరుస్తాను. నిజమే, మన దేవుడు తోడై ఉండే దేవుడు. ఆయన మనకు తోడుగా ఉండి మనము చేసే ప్రతి పనిని ఆయన సఫలపరుస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో యోసేపు అనే ఒక యవనస్తుడు ఉన్నాడు. ఐగుప్తు దేశానికి బానిసగా అమ్మబడ్డాడు. పొతిఫరు ఇంట్లో ఉన్నటువంటి సమయంలో ఆదికాండం 39వ అధ్యాయం 3వ వచనంలో రాయబడి ఉంది, యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు తన చేతిలో యెహోవా సఫలము చేసెననియు అతని యజమానుడు చూచినప్పుడు అని వాక్యంలో రాయబడి ఉంది. యెహోవా యోసేపుకు తోడుగా ఉండి అతడు చేయుచున్న ప్రతి పనిని ఆయన సఫలం చేశారు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో కూడా నువ్వు పనిని ప్రారంభించు. నువ్వు ఏ పని అయితే చేస్తున్నావో, ఏ వ్యాపారం అయితే చేస్తున్నావో, నువ్వు చేసే చేతి పనులన్నిటి విషయంలో దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఆయన నీ పనులను సఫలం చేస్తాడు. ప్రవక్త అయినటువంటి యెషయా గ్రంథము 26వ అధ్యాయం 12వ వచనంలో రాయబడి ఉంది, యెహోవా నీవు మాకు సమాధానమును స్థిరపరచుదువు, నిజముగా నీవు మా పక్షమున నుండి మా పనులన్నిటినీ సఫలపరచుదువు అంటున్నాడు భక్తుడు. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుడు మనకు తోడై ఉండే దేవుడు. మన పనులను ఆయన సఫలం చేస్తారు. ఈరోజు నువ్వు ఏ పని అయితే చేస్తున్నావో ఆ పనిలో దేవుడు సఫలం చేయడమే కాదు, కానీ ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను వర్ధిల్ల చేస్తాడు. అయితే దేవుడు ఒక వ్యక్తికి తోడుగా ఉండాలి అని అంటే, ఆయన సఫలం చేయాలి అని అంటే మనం చేయాల్సిన పని దేవుని మాటను జాగ్రత్తగా వినాలి. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 8వ వచనం 9, 10 వచనాలు మనం చదివితే అక్కడ రాయబడి ఉంది, నీ దేవుడైన యెహోవా మాట నీవు విని ఆయన ఆజ్ఞలను కట్టడలను నీవు గైకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటి విషయములో, నీ గర్భఫల విషయములో, నీ భూమి పంట విషయములో నీకు మేలగున్నట్లు నిన్ను వర్ధిల్ల చేయునని వాక్యంలో రాయబడి ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకు తోడుగా ఉండి మన పనులన్నిటినీ ఆయన సఫలం చేయాలి అని అడిగితే దేవుని మాటను వినాలి, ఆయన ఆజ్ఞలను గైకొనాలి. అప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటాడు, సఫలం చేస్తారు. పరిశుద్ధ గ్రంథంలో ఇస్సాకు అనబడిన భక్తుడు దేవుని మాటను విన్నారు, దేవుని ఆజ్ఞలను గైకొన్నారు. ఆ సంవత్సరము విత్తనమును వేశాడు, పని ప్రారంభించారు. విత్తనము వేసి 100 ఫలమును పొందెను అని వాక్య భాగంలో రాయబడి ఉంది. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా,
మన జీవితంలో కూడా దేవుని మాటలను విందాం, పనులను పూనుకుందాం. దేవుడు తోడుగా ఉండి మిమ్ములను మీ కుటుంబములను ఆయన ఆశీర్వదించునుగాక. అలా ప్రభు మిమ్ములను ఆశీర్వదించాలని మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. తలలు వంచండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థనలు ఏకీభవించండి. మహాపరిశుద్ధుడును అత్యంత కృప కనికరాలు కలిగిన మా యేసయ్య నీకు వందనాలు. ఈ శ్రేష్టమైన సమయంలో అయ్యా నీ ప్రియ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. ప్రత్యేకమైన రీతిలో నీ బిడ్డలకు మీరు తోడై ఉండమని ప్రార్థిస్తున్నాను. మీ కార్యములను మీరు జరిగించండి అయ్యా. పని పూనుకొనండి, నేను మీకు తోడై ఉంటానని సెలవిచ్చిన దేవా. నీ బిడ్డలు చేస్తున్న పనులలో, అది వ్యవసాయ పనులైనా, వ్యాపార సంబంధమైన పనులైనా, అయా డ్యూటీలైనా, నీ బిడ్డలు చేసే ఉద్యోగ విషయంలోనైనా మీరు తోడై ఉండండి. నీ బిడ్డలను సఫలం చేయండి, ఉన్నత స్థానంలో నిలబెట్టండి, పైవారిగా చేయమని ప్రార్థన చేస్తున్నాను. హెచ్చించే దేవా, నీ బిడ్డలను మీరు హెచ్చించమని ప్రార్థిస్తున్నాను. కుటుంబ సంబంధమైన ప్రతి అవసరతలు తీర్చబడునుగాక. ఆరోగ్యములను మీరు దయచేయండి. ఈ దినమంతయు నీ బిడ్డలకు మీరు తోడుగా ఉండి కృపాక్షేమములు అనుగ్రహించి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోనమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థన చేసి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన్నా చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. దయచేసి గమనించండి, మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్మలను అభివృద్ధి పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం. ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్న ఎడల ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి. ప్రియ దేవుని బిడ్డలారా, అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు, మీ బంధువులకు కూడా షేర్ చేయండి. మన్నా చర్చ్ సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వందనాలు. అన్నీ సాధ్యమే యేసుకు, అన్నీ సాధ్యమే, అన్నీ సాధ్యమే యేసుకు, అన్నీ సాధ్యమే. అద్భుత శక్తి